రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17, 18, 19 వచనాలు ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడల క్రీస్తుతోడి వారసులం. మనము వారసులమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము పిల్లలం అయితే మనము వారసులం. వారసులం అంటే అన్నింటినీ ఆస్తిగా స్వీకరించడం. దేవునికి కలిగినవన్నీ కూడా మనం ఆస్తిగా స్వీకరించడమే వారసత్వం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచమంతటికి వారసుడు. ప్రపంచమంతటికి వారసుడిగా తండ్రి ఆయనను నియమించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచమంతటికి వారసుడు. ఆయన సమస్తానికి వారసుడు. ఆయనను ఆశ్రయంగా చేసుకున్న మనమందరము కూడా మనము వారసులమే. అందుకే అంటున్నాడు, మనము వారసులము అనగా దేవుని వారసులం. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన మనమందరము కూడా ఆయన వారసత్వంలో పాలులో మనముందాం. ఆయన వారసత్వంతో మనకు పాలు ఉంది. ఎలా మనము వారసులము, ఏ విధంగా ఆ వారసత్వాన్ని పొందుకుంటాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అబ్రహాము ఏ విధంగా వారసత్వాన్ని పొందాడో ఆ వచనాలు మనకు తెలుపుతాయి. అతని లోకమునకు వారసుడను వాగ్దానం అబ్రహామునకైను అతని సంతానమునకైను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. దేవుని ప్రేమైన పిల్లలముగా మనమందరం కూడా అబ్రహామునకు వారసులం. విశ్వాసము గల ప్రతి వానికి అబ్రహాము తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయనకు మనమందరం కూడా కుమారులముగా ఎంచుకోవచ్చు. ఆయన విశ్వాసులందరికీ తండ్రి కాబట్టి అబ్రహాము లోకమునకు వారసుడయ్యాడు. అబ్రహాము లోకమునకు ఎలా వారసత్వాన్ని పొందుకున్నాడంటే ధర్మశాస్త్రం మూలంగా పొందుకోలేదు. అబ్రహాము సంతానమునకు కూడా లోకమునకు వారసత్వం కలిగింది. జీవం గల విశ్వసించిన ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి కాబట్టి అతని సంతతిలో మనము ఉన్నాము. కాబట్టి అంటే ఆత్మీయ సంతతి, శారీరకంగా మనం అబ్రహాము సంతానం కాకుండా అబ్రహాము విశ్వసించిన దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాం. అబ్రహామునకైనా అతని సంతానమునకైనా ధర్మశాస్త్రం మూలంగా వారసత్వం రాలేదు. విశ్వాసము వలన నీతి మూలంగా కలిగింది. దేవుని పిల్లలముగా మనము కావాలి అంటే, వారసులముగా కావాలి అంటే విశ్వాసము, నీతి, ఈ 2 లక్షణాలను మనం అలవరుచుకుంటే మనము దేవుని పిల్లలమైతే వారసులముగా మనము గుర్తించబడతాం. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు విశ్వాసం మూలమనే నీతిమంతుడిని తీర్చబడతాడు, కానీ క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడలేదు అనే సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కడు అబ్రహాము ఏ విధంగా వారసత్వాన్ని పొందుకున్నాడో మనము అలానే వారసత్వాన్ని పొందుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. కాబట్టి ఎవడును మనుషులను అచ్చయింపకూడదు, సమస్తమును మీవి. ప్రియమైన దేవుని వారలారా, పౌలు, అపోల్లో అయిన, కేఫా అయిన, లోకమైన, జీవమైన, మరణమైన, ప్రస్తుత ముందైనమైన, రాబోయేనమైన సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవునికి మహిమ కలుగుగాక. మీరు క్రీస్తు వారు. పౌలు నీవాడే. ఎందుకంటే పౌలు విశ్వసించిన దేవుణ్ణి నీవు విశ్వసించావు. కేఫా నీవాడే. క్రీస్తును విశ్వసించిన కేఫాను విశ్వసించావు కాబట్టి కేఫా నీవాడే. లోకము, జీవము, మరణము సమస్తమును కూడా నీవే. ఎందుకంటే సమస్తమంతటికి వారసుడు
లోకమంతటికి వారసుడు, మనకు ముళ్ళును జయించి మరణాన్ని ఓడించిన వారసుడు, ప్రస్తుతమున్న ప్రతి పరిస్థితిని అదుపులో ఉంచుకోదగిన దేవుడు, రాబోచున్న లోకంలో ప్రవేశించడానికి కారణభూతుడైన క్రీస్తు మనవాడు. అందుకే క్రీస్తు మనవాడు కాబట్టి క్రీస్తును అనుసరించిన వారందరూ మనవారే. మన వారసత్వంలో ప్రతి ఒక్క భాగస్వాములే. క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారో, క్రియలను బట్టి కాకుండా విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ ప్రతి ఒక్కరు క్రీస్తునకు వారసులు. వారు దేవుని పిల్లలు, దేవుని రాజ్యమునకు కూడా వారు వారసులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనము వారసులము అనడానికి హామీ ఏంటి, గ్యారంటీ ఏంటంటే ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు, మనకు హామీ ఇస్తున్నాడు, మన స్వాస్థ్యమునకు హామీ ఇస్తున్నాడు. విమోచనము కలుగు నిమిత్తం మనందరికి విమోచనము కలగడానికి, మనమందరం కూడా విమోచింపబడి దేవుని రాజ్యంలో చేరడానికి ఆత్మే తను గ్యారంటీగా ఉంటూ మీకు హామీ ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మీలో ఉండి మీ ఆత్మకు మీకు హామీ ఇస్తున్నాడు. మీరు దేవుని పిల్లలని మీకు హామీ ఇస్తున్నాడు. తను గ్యారంటీగా ఉంటూ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనము పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమని దేవుని వాక్యం చెప్తుంది. మన స్వాస్థ్యము పరిశుద్ధుల స్వాస్థ్యము. పరిశుద్ధులందరూ ఏమేమైతే పొందుతున్నారో, ఏమేమైతే పొందబోచున్నారో, ఇప్పుడు పొందుతున్నారో, రాబో కాలంలో పొందుతున్నారో, అవన్నిటికీ మనం వారసులము. కాబట్టి మీరందరూ కూడా దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఉండాలి. మానక ప్రార్థించాలి. సంపూర్ణ జ్ఞానం నిమిత్తము దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి అన్ని విషయంలో మనము ప్రభువుని సంతోషపెట్టాలి. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును మీరు, దీర్ఘశాంతం మీరు తెచ్చుకోవాలి. ఓర్పు ఆనందంతో కూడినదై ఉండాలి. అంటే మీరందరూ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారుగా ఉండాలనేది దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకే మనల్ని ఏర్పరచుకున్నారు. అందుకు మీరు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అవుటకు, మీరు దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా అవుటకు ఈ లక్షణాలను మనం కలిగి ఉండేవారమై ఉండాలి. మనము ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని జయించేవారమై, లోకాశలను విసర్జించి దేవుని రాజ్యముల గురించి ఆశించేవారమై ఉండాలి. ఎందుకంటే పైన వాటిని వెతకాలి, కిందున్న వాటిని వెతకూడదు. కిందేమున్నది? కిందంతా లోకాశలు ఉన్నవి, శారీరాశలు ఉన్నవి, నేత్రానికి వచ్చే పనికి మాలిన కోరికలు ఉన్నవి. కానీ పైన అంతా కూడా దేవుని రాజ్యం ఉంది, దానికి మనము వారసులం. అందుకే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, జయించువాడు వీటన్నిటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయుండును, అతడు నాకు కుమారుడయుండును. ఇంతకంటే గొప్పది ఏమై ఉంటుంది? దేవుని ప్రేమమైన మనందరికీ ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమై ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిస్ట్ యోహాను గారితో బాప్టిస్మం తీసుకున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు పలికిన సాక్ష్యము మనందరికీ తెలుసు కదా. ఈయన నా కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను. అదే విధమైన మాటలు తండ్రి అయిన దేవుడు మనతో కూడా దేవుని రాజ్యంలో పలుకుతున్నాడు. మీరు నాకు కుమారులై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటిని మనము స్వతంత్రించుకోవాలి అంటే యేసుక్రీస్తు వారే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. భూలోకంలో ఉన్న ప్రతి విషయంలోనూ మనకు స్వతంత్రం ఉండాలి అంటే కేవలము ఆయన ఆశ్రయంగా చేసుకొని, ఏ విధంగా అయితే మోషే సాత్వికముగా ఉన్నాడో, ఓర్పుతో కూడిన సంతోషంలో మీరు పాలువారు కావాలి. ఓర్పుతో కూడిన
ఆ సంతోషంలో మోషే ఉన్నాడు. మోషేకు సంతోషం ఉంది, తను దేవుడు నిర్ణయించిన ప్రదేశంలోకి ఇశ్రాయేలును తీసుకొని వెళ్తున్నాడని. కానీ మోషే చాలాసార్లు నిరాశ చెందాడు, చాలాసార్లు విసిగెత్తిపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలు అతన్ని అంటున్న మాటలు, ఆయన పైన చేస్తున్న నిందలు, ఆయన పైన చూపిస్తున్న అవమానాలు, వీటన్నిటిలో కూడా ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన సాత్వికంగా పిలువబడ్డాడు. కాబట్టి మనము కూడా సాత్వికంతో ఉంటే మనము స్వతంత్రించుకునే వారమై ఉంటాము. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో వారసులము, దేవునికి వారసులము. కాబట్టి దేవుని వారసత్వాన్ని మనము పొందిన వారంగా ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, కాబట్టి మనము మహిమ పొందబోతున్నాం. ఎప్పుడు మహిమ పొందబోతాం? క్రీస్తుతో కూడా మహిమ పొందాలి అంటే క్రీస్తుతో కూడా మనము శ్రమ పడాలి. క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితే మీరు క్రీస్తుతోడి వారసులు. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, క్రీస్తు ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే క్రీస్తు చేసిన అద్భుతాల గురించి కాదు, కానీ క్రీస్తు బ్రతికిన విధానం గురించి కాదు, కానీ అవన్నీ కూడా క్రీస్తు మహిమపరచబడ్డాడు. కానీ ఇక మహిమపరచబడంలో ఇక అత్యంత గొప్పదైన విషయం ఏంటంటే శ్రమపడిన తర్వాతే తను మహిమపరచబడ్డాడు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? దేవుని పిల్లలమైన మనము శ్రమ పడ్డప్పుడు మనం గ్రహించుకోవాలి, మనం మహిమలోనికి ప్రవేశించబోతున్నాము, మనం మహిమలో ఉన్నాము. ఈ శ్రమ మనకు మహిమకు గుర్తు. శ్రమ పడుతున్నామంటే తప్పకుండా దేవుడు మనల్ని మహిమపరుస్తున్నాడని అర్థం. శ్రమల నుంచి మనము తప్పించుకోలేము. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ కూడా శ్రమ పడ్డారు. శ్రమలు పడని వారెవరు? శ్రమల నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నమో వారెప్పుడూ చేయలేదు. శ్రమల నుండి తప్పించుకోవడం కాకుండా శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారు, శ్రమలలో స్థిరంగా ఉన్నారు. మనందరికీ తెలియనిదా దావీదు ఎన్ని శ్రమలు పడ్డాడు? సౌలు దగ్గర నుంచి తరిమివేయబడ్డాడు కదా, కుమారుల దగ్గర నుంచి తరిమివేయబడ్డాడు కదా. యెషయా ప్రవక్త అయితే ఎంతగానో శ్రమ పడ్డాడు. అతడు కూడా యూదులకు అనేక విషయాలు బోధించినట్టుగా చూస్తాం. ఆయన శ్రమ పడుతూనే చనిపోయాడు. ఆయనను రంపముతో కోసి చంపేశారు. రాజైన మనష్షే అతన్ని రంపంతో కోసి వేసినట్టుగా బైబిల్ చరిత్రకారులు చెప్తుంటారు. ఆయన కూడా బురదలో వేశారు. దానియేలు సింహంలో వేయబడ్డాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ శ్రమ పొందిన వారే, ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవంలో ఉన్నవారే, ప్రతి ఒక్కరు కూడా శ్రమలు తప్పకుండా వస్తాయి. పౌలు అద్భుతాల కంటే శ్రమలు ఎక్కువ పొందాడు. తను పొందిన శ్రమల లిస్టు ఒకసారి మనము చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో. అంత శ్రమల్లో కూడా అతను ఏ రోజు ధైర్యం కోల్పోలేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమల గురించి ముందే మనలందరినీ హెచ్చరించేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఆనాటి కాలంలో ఉన్న శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆయన కలుగుతుందన్నాడా, కలగదు అన్నాడా? ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి ఒక మాట చెప్పాడు అంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది. లోకంలో ఉన్న మనమందరం కూడా శ్రమ పడేవారంగా ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యందు మీకు సమాధానం కలుగుతుంది, ఈ మాట ద్వారా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి లోకంలో ఉన్న మీకు శ్రమ కలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే లోకాన్ని జయించింది నేను. కాబట్టి యేసుక్రీస్తు వారే శ్రమలు వస్తాయని ముందే శిష్యులకు చెప్తున్నాడు. శ్రమలు వస్తాయని ఈనాటి క్రైస్తవులు కూడా దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. శ్రమలకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
అది ఎటువంటి శ్రమలైనా కావచ్చు, శారీరకమైన, మానసికమైన, క్రీస్తుని బట్టి నేను దూషించిన, క్రీస్తుని బట్టి నేను నిందించిన ఆ శ్రమలకు నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పారు, శ్రమలు తప్పకుండా వస్తాయని. శ్రమల తర్వాతే మనకు మహిమ వస్తుంది. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనము, శిష్యుల మనస్సును దృఢంగా ఉండి విశ్వాసమును నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను అనుభవించిన తర్వాతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. ప్రియమైన దేవుని వాళ్ళ, మనందరికీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ ఉంది. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమలు అనుభవించాల్సిందే. శ్రమలు లేకుండా ఒక ఫ్లాట్గా శ్రమలే లేని విశ్వాస జీవితం ఉండదు. శ్రమలు లేకుండా మనము దేవుని మహిమలో ప్రవేశించలేము. శ్రమలు లేకుండా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. క్రైస్తవ విశ్వాసి అనే ప్రతి ఒక్కరికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు వచ్చిన తర్వాతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. శ్రమలలో మనం ఉండవలసిన గొప్ప సంగతి ఏంటంటే విశ్వాసం అందు నిలకడగా ఉండడం. ఏ విశ్వాసం? క్రీస్తు లోకమును జయించాడు. లోకమును జయించిన క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి లోకమంతా కూడా మనల్ని శ్రమ పెట్టాలని చూసిన లోకమును జయించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఆయనను బట్టి మనము సమాధానమును పొందాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన శిష్యుడైన పేతురు గారు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. అంటే మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. మీరు కూడా శ్రమలకు సిద్ధంగా ఉండండి. క్రీస్తు ఏ విధంగానైతే శ్రమలకు వెనుక తీయక ముందుకెళ్ళిన వ్యక్తిగా ఉంటున్నాడు, ముందుకెళ్ళిన వారిగా ఉంటున్నాడు, మనము కూడా శరీరంలో శ్రమలు పొందడానికి, మనము శ్రమలకు వెనుక తీయకుండా ముందుకు వెళ్ళేవానిగా ఉండాలని అపోస్తలుడైన పేతురు అక్కడ ఉన్న చెదిరిపోయిన వారందరినీ బలపరుస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. కాబట్టి మీరు అట్టి మనస్సును ఆయుధంగా, తమ మనస్సుని ఆయుధంగా ధరించుకొని మనము సిద్ధంగా ఉండాలి. అందుకే 12వ వచనంలో అంటున్నాడు, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకూడదు. ఇదే పేతురు గారు 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు, మీరు శోధనలో పడిపోతున్నప్పుడు, మీరు శ్రమల పాలవుతున్నప్పుడు, ఏదో మాకు వింత సంభవిస్తుంది, మేము క్రీస్తుని నమ్ముకున్నాం కదా, మాకేం శ్రమలు రావు కదా అని వింత జరుగుతున్నట్టు, లేదా మీకేదో వింత కలుగుతున్నట్టు మీరు చూసుకోకండి. ఖచ్చితంగా మీరు శ్రమల పాలవుతారు. అగ్ని వంటి మహాశ్రమ అంటున్నాడు ఇక్కడ. అంటే అగ్ని ఏ విధంగా భయంకరంగా ఉంటుందో అంతటి గొప్ప శ్రమ వచ్చినప్పుడు కూడా మీరు ఆశ్చర్యపడద్దు. ఈ శ్రమ నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమ నాకే ఎందుకు దేవుడు అనుమతింపజేశాడు, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ శ్రమలలో నేను ఏ విధంగా నిలకడగా ఉండగలుగుతాను అనే ఆలోచనలు పక్కన పెట్టి, శ్రమలు వస్తాయి, శ్రమ వచ్చినప్పుడు వింతగా మీరు ఆలోచించకుండా ఉండాలి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు 11వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మహిమ బలపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. కాబట్టి మీరు శ్రమలు వచ్చినప్పుడు, మీరు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు క్రీస్తు ఏ విధంగా శ్రమ పడ్డాడో మేము ఆ విధంగానే శ్రమపడ్డాం. కాబట్టి క్రీస్తునకు కలిగిన మనస్సును మనము ధరించుకున్న వారంగా, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మనకు మహానందం కలగాలి అంటే, క్రీస్తు మహిమలో ఉన్నప్పుడు, క్రీస్తు మహిమలో మనము పాలివారమైనప్పుడు మనకు మహానందంతో సంతోషం కలగాలంటే ఇప్పటి కాలపు శ్రమలలో మనము క్రీస్తు యందు పాలివారమై ఉన్నాము అని తలంచి సంతోషించండి. క్రీస్తు ఎవరి కోసం శ్రమ పడ్డాడు? మన కోసమే కదా, మన పాపం నుండి విముక్తి పొందాలనే కదా. కాబట్టి ఖచ్చితంగా మనకు శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు శ్రమలలో నేను పాలువాగస్తుని, కాబట్టి నేను క్రీస్తునకు ఉన్న మనసును ఆయుధంగా ధరించుకుంటాననే దృఢ నిశ్చయంతో మనము ఉండే వాళ్ళమై ఉండాలి. క్రీస్తును అనుసరిస్తున్న మనందరినీ లోకం ద్వేషిస్తుంది. లోకము
మనల్ని గొప్పగా ఎంచదు. క్రీస్తుని విశ్వసించిన తర్వాత లోకంలో ఉన్న వారందరినీ ద్వేషిస్తారు. లోకంలో ఉన్నవారు కొన్నిసార్లు దూషించవచ్చు, కొన్నిసార్లు శారీరకంగా బాధించవచ్చు. అయితే ఇవన్నిటినీ ముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి మనల్ని ముందుగానే సిద్ధపరుస్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనము నుండి 21 వచనాలను కనుక మనము ధ్యానం చేస్తే, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని లోకం ద్వేషిస్తే మీరేం పెద్ద ఆశ్చర్యపడకండి. ఎందుకంటే లోకము నన్ను ముందుగా ద్వేషించింది, నన్ను ముందుగా తిరస్కరించింది. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించిన. నిజం చెప్పాలంటే మీరు లోక సంబంధులైతే మిమ్మల్ని లోకమంతా ప్రేమిస్తుంది, మీతో స్నేహం చేస్తుంది, మీతో సహవాసంలో ఉంటుంది. కానీ మీరు లోకం నుండి వేరుపడ్డవారు కదా, మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతని లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. లోకం ఎందుకు మనల్ని ద్వేషిస్తుందంటే లోకం నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఆనాటి శిష్యులతో చెప్తున్న మాట. ఈనాటి శిష్యులముగా, ఈనాటి క్రీస్తును అనుసరిస్తున్న క్రీస్తు శిష్యులముగా, సర్వ సృష్టి సువార్తను ప్రకటించి క్రీస్తు శిష్యులను తయారు చేస్తున్న క్రీస్తు శిష్యులముగా మనకు ఈ మాటలు వర్తిస్తాయి. మనం ఈ లోకంలోనే ఉన్నాం కదా, కాబట్టి లోకం అనేది తప్పకుండా మనల్ని ద్వేషిస్తుంది. లోకము ఆయన హింసించింది. అందుకే 20వ వచనంలో అంటున్నాడు, లోకము నన్ను హింసించిన యెడల మిమ్మల్ని కూడా హింసిస్తుంది. కేవలం హింస అనేది క్రియల రూపంతోనే కాదు, కొన్నిసార్లు మాటల ద్వారా కూడా మీరు హింస పొందవచ్చు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకం హింసించింది కదా. ప్రపంచంలో ఉన్న మతాలన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారిని శిలువ వేసిన సంగతి మర్చిపోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపడానికి అందరూ ఐక్యమైపోయారు. లోకము క్రీస్తుని హింసించిన సందర్భం మనకు తెలుసు కాబట్టి ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సిద్ధపరుస్తున్నారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. అది ఏ రకమైన హింసలో మనకు తెలియదు, కానీ ఏ రకమైన హింస అయినా విశ్వాసంలో నిలకడగా ఉండడము మనము మానవకూడదు. వారు నన్ను పంపిన వారిని ఎదురగక నా నామం నిమిత్తం వీటన్నిటిని మీకు చేదురు. కాబట్టి మనము ఏర్పరచబడిన వారు. తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు పంపించారు. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించాడు. ఆ విషయము ఆనాటి కాలంలో ఉన్న ఆ లోకానికి తెలియదు కాబట్టి ఆ లోకంలో ఉన్నవారు వారిని హింసించారు. ఈ లోకంలో మనము క్రీస్తును ప్రకటిస్తున్నాం, సర్వలోకమునకు సువార్తను ప్రకటిస్తున్నాం. మనకున్న పరిధులలో, మనకున్న మేరలలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లోకము మనల్ని ద్వేషించవచ్చు. అయినను వారు కూడా నా నామం నిమిత్తము మీకును చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు నామమును విశ్వసించిన మనందరికీ కూడా శ్రమల పాలు చేద్దామని లోకం ఎల్లప్పుడూ తలస్తూ ఉంటుంది. లోకం యొక్క ఉద్దేశమే మనల్ని శ్రమ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి లోకమును యొక్క తలంపులు మనలో ఉంచుకోకుండా క్రీస్తునందు ధైర్యం పొందేవారమై ఉండాలి. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తి, మంచి భక్తితో బ్రతుక ఉద్దేశించే వారందరికీ హింస ఉంటుంది. మనం అడ్జస్ట్ అయిపోతే మనకి హింస ఉండదు, అడ్జస్ట్ అయిపోతే మనము దేవుని పిల్లలకు కాదు. ఎప్పుడైతే మనము సద్భక్తితో బ్రతక ఉద్దేశిస్తామో హింస పొందుతాం. ఎప్పుడైతే మనము సద్భక్తితో క్రీస్తు యేసునందు ఉండాలి అని తలుస్తామో హింస పొందుతాం. కాబట్టి ఆనాటి కాలంలో తిమోతికి కూడా పౌలు రాసి అతన్ని ధైర్యపరుస్తున్నాడు. ఆ మాట ద్వారా మనము ధైర్యం పొందేవారమై ఉండాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్పాడు, మీకు లోకములో శ్రమ కలుగుతుంది, క్రీస్తు యేసునందు మీరు మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితే మీరు ఆయన వారసులు. శ్రమ పడితేనే వారసులం కాబట్టి శ్రమను నాకెందుకు అని తలంచకుండా శ్రమల యందు అతిశయపడే వారముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను అంటే అనుభవము
నిరీక్షను కలగజేస్తుందని ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. నీ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి మనకు శ్రమ ఓర్పునిస్తుంది. శ్రమే లేకపోతే నీకు ఓర్పు ఎక్కడ? నీ ఓర్పు ఎలా తెలుస్తుంది? నీ ఓర్పు యొక్క కొలమానం ఎలా తెలుస్తుంది? ఆ శ్రమ నీకు అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం నీకు నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ ఉన్నప్పుడే కదా వాడు విశ్వాసి అనబడతాడు. విశ్వాసం అనగానే నిరీక్షింపబడే వాడి యొక్క నిజస్వరూపం కదా. మనకు ఆ నిరీక్షణ పొందుకున్నప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా దేవుని రాజ్యములకు మనల్ని తీసుకువెళ్తుంది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్య జనుల నుండి ఆయన పిలిచిన మనెడల తన మహిమ ఐశ్వర్యం కనపరచవలననేమి. అంటే ఆయన మహిమైశ్వర్యం మనెడల కనపరచాలంటే మన ఎదుట ఉంచబడిన ఈ శ్రమల్లో నిలకడగా కలిగి విశ్వాసమందు స్థిరత్ముడి, విశ్వాసమందు దృఢంగా ఉంటూ మనం ఆ శ్రమలలో ఓపికతో దేవుని సన్నిధికి పరిగెత్తే వారమై ఉండాలి. శ్రమలలో నిరీక్షణ ఉంది, శ్రమలలోనే ఓర్పు ఉంది, శ్రమలలో అనుభవం ఉంది. శ్రమలు పొందితేనే మనం ఆయన మహిమలో ప్రవేశిస్తాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మన జీవము క్రీస్తు. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవము. కాబట్టి ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవరైతే శ్రమలు పొంది స్థిరంగా విశ్వాసంతో ఉన్నారో వారు ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. అంటే ఆయన మహిమలో వారు ప్రత్యక్షపరచబడతారు, ఆయన మహిమలో వారు పాలు పొందుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నాయో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమలలో ఓర్పు ఉంది, శ్రమలలో అతిశయం ఉంది, శ్రమలలో అనుభవం ఉంది. అట్లాగే శ్రమల ద్వారా సంపూర్ణతలోనికి మనం నడిపించబడతాం. అంటే మనం ఒక కంప్లీట్ క్రీస్తు వ్యక్తిగా మనం నిరూపించబడతాం. ఎందుకంటే ఎవరి వలన సమస్తము కలుగుచున్నావో, ఎవరి వలన సమస్తము ఉన్నాయో వారి కుమారులకు, అంటే ఆయన అనేకులైన కుమారులకు మహిమ కలగాలంటే శ్రమల ద్వారా వారిని సంపూర్ణంగా చేస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు సంపూర్ణతలోకి నడిపించబడతావు. శ్రమలు లేకుండా నీవు నడిపించబడలేవు. ఈ వాక్యాన్ని స్థిరపరిచే విధంగా అనేక మంది దేవుని బిడ్డలు దేవుని వాక్యంలో అనేక సంగతులు మనం రాసించారు. 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం, అట్లాగే 14వ వచనంలో కూడా ఇంతకుముందు మనం చూసాము. క్రీస్తు శ్రమలో పాలివారైనంతగా మనం సంతోషించాలి. శ్రమలలో పాలివారమైనప్పుడే ఆయనతో మహిమపరచబడతాము. అట్లాగే 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు అందుకు పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగమునకు ప్రభావం ఆయన కలుగును గాక. తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని కొద్ది కాలము శ్రమ పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమలలో గుండా మనల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమలలో గుండా మనం నడిపించబడ్డప్పుడు మనము పూర్ణులుగా చేస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. నిజానికి శ్రమల వల్ల లాభమా నష్టమా అంటే లాభమే ఎక్కువ. కాకపోతే శ్రమలు అనేవి ఎక్కువ నచ్చవు, ఎవరికి అంత ఇష్టం ఉండవు. ఎంత ఇష్టం ఉన్నా ఎంత ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా శ్రమల పాలు కావడము అది జరుగుతుంది. బైబిల్లో ఉన్న దేవుని భక్తులందరూ కూడా శ్రమలలో నిశ్చేతతో ఉన్నారు. శ్రమలలో వారు ఆదరించబడ్డారు. శ్రమలలో వారి విశ్వాసాలను కోల్పోలేదు. ఎందుకంటే లోకాన్ని జయించిన క్రీస్తు ఆ శ్రమలలో
వారికి తోడై ఉన్నాడని, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పినప్పుడు క్రీస్తునందు సమాధానం పొంది వారు ఆ శ్రమలను మహానందముగా ఎంచుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. రాసిన పత్రిక 8:18 వచనంలో మరణుల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. నిజానికి ఈ మాట మాట్లాడుతుంది అందులో ఉన్న ప్రవక్త అందరికంటే ఎక్కువగా శ్రమ పొందింది పౌలే. పౌలు ఎన్ని శ్రమలు పొందాడో ఆయన అంటున్నాడు, ఇప్పటి శ్రమలు నేను ఎంచుకోగలుగుతలేను, ఇప్పటి శ్రమను పెద్ద నేను లెక్క చేయట్లేదు. మన మాటలో చెప్పాలంటే ఇప్పటి శ్రమను పట్టించుకోవట్లేదు. అంతగా శ్రమలు పొందిన పౌలే ఈ మాట మాట్లాడుతుంటే మనకున్న చిన్న చిన్న వాటికి కూడా మనం ఎంత దాన్ని పెద్దగా చేసుకొని చూస్తామో. పౌలు శ్రమలు పొందినప్పుడు ఆ శ్రమల పట్ల పౌలు యొక్క దృక్పథం ఎలా ఉంది, మనం శ్రమలు పొందుతున్నప్పుడు మన యొక్క దృక్పథం ఎలా ఉంది. క్రీస్తు మహిమలో పాలు పొందేవాడు యొక్క దృక్పథం ఎలా ఉండాలంటే పౌలు యొక్క దృక్పథంలా ఉండాలి. శ్రమల పట్ల ఆయనకున్న ఆలోచన, శ్రమల పట్ల ఆయనకున్న దృక్పథం, ఆయన ఆ శ్రమలను లెక్క చేయట్లేదు. శ్రమలు మనకు మహిమ కోసమే కాబట్టి నేను ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట, నాకు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు నాకు ఎన్న తగినవి కాదు. శ్రమలు మహిమ నిమిత్తమే కాబట్టి శ్రమలను నేను పట్టించుకోవట్లేదు. నిజానికి పౌలు శ్రమలను ఒకవేళ మనము చదవగలిగితే ఎంత కష్టతరంగా ఉంటుందో. పౌలు ఒక సందర్భంలో కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, నేను అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని. 23వ వచనం నుండి 29 వచనాల వరకు తను అనుభవించిన శ్రమలను టూకీగా అంటే ఒకేసారి రాస్తూ ఉన్నాడు. యూదుల చేత 5 సార్లు 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు, 5 సార్లు దెబ్బలు తిన్నాడంట. అంటే 195 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఆనాడు వారు వాడే కొరడ చాలా భయంకరమైన కొరడ. 3 బెత్తములతో కొట్టబడుతుంది. కొరడాలతో కొట్టబడ్డాడు. ఆ తర్వాత 3 బెత్తములతో కొట్టబడుతుంది. అక్కడ బెత్తములతో అంటే ఎన్ని బెత్తములో, చాలా ప్లూరల్ వర్డ్స్ అంటే చాలా బెత్తాలతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్ళతో కొట్టబడ్డారు. అంటే మధ్యలో పోనీలు పెట్టి అందరూ రాళ్ళేస్తున్నారు, రాళ్ళేసి కొడుతున్నారు. ఎంత భయంకరం. 3 గోడ పగిలిస్తున్న పడుతుంది. 3 సార్లు ఆయన ప్రయాణిస్తున్న గోడ పగిలిపోయింది. ఎంత శ్రమ పడ్డాడు. ఒక రాత్రి పగలు సముద్రంలో ఉన్నాడు. ఒక రాత్రి ఒక పగలు అంటే ఒక దినమంతా సముద్రంలో ఉన్నాడు. అనేక పర్యాయములు ప్రయాణంలో, ఈ అనేక పర్యాయంలో ఎన్నోసార్లు ప్రయాణం అవుతుంటే శ్రమ, నదులలో శ్రమ, దొంగల వలన శ్రమ, దొంగల వలన ఆపదలో, నా స్వజనుల వలన ఆపదలు, తన సొంత జనులే అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. అన్య జనులకు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. పట్టణములో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములో ఆపద, ఆయన చుట్టూ ఉన్న కపట సహోదరుల వలన ఆపద, ప్రయాసములు, కష్టములతోనూ తరచూ జాగరణములతోనూ. ఆయనకు నిద్ర కూడా లేదు. పౌలుకు నిద్ర లేదంట. ఆకలి దప్పులతోనూ. పౌలులకు ఆకలి వేసింది, పౌలులకు దాహం వేసింది, తాగడానికి నీళ్లు, తినడానికి తినలేని సమయం. తరచుగా ఉపవాసాలు, చాలాసార్లు తినలేక ఉపవాసం ఉన్నాడు. చలితోనూ ఉన్నాడు, బట్టలు లేక కూడా ఉన్నాడు. అంటూ ఇంకో మాట అంటాడు, ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. అంటే ఇంకో అయిపోలేడు, ఇంకొన్నాయి శ్రమలు. పౌరులకు కలిగిన శ్రమలు ఇంకా అనేకం ఉన్నవి. కానీ అవి చెప్పాలంటే సరిపోవు. ఇంకా చెప్పేది చాలా ఉన్నాయంట. ఇంకా చెప్పని శ్రమలేమో ఎన్నో. అన్ని శ్రమలలో నిలకడగా నిలబడ్డాడు పౌలు. అందుకే పౌలు మాత్రమే ఆ మాట అనగలిగాడు, నిన్ను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవడానికి. ఎందుకంటే క్రీస్తు వల్ల ఆయన కూడా శ్రమలు పడ్డాడు. ఎన్ని శ్రమల్లోనూ పౌలు అయితే, నేను ఈ శ్రమలను చులకనగా చూస్తున్నాను, ఈ శ్రమలను పట్టించుకోవట్లేదు. ఇది పౌలు శ్రమల పట్ల ఉన్న స్పందన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. ఎందుకంటే పౌలు యొక్క స్పందన ఎలా ఉంది శ్రమల పట్ల అంటే, మేము అధైర్యపడము ఇన్ని శ్రమలలో,
ఖచ్చితంగా ఒక మానవ మాతృడైన వ్యక్తి తప్పకుండా అధైర్యపడతాడు, తన ప్రాణము రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడము. పౌలంత ధైర్యవంతుడు ఎవరున్నారు? మా బాహ్య పురుషుడు కృషించిపోయిన ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. నా బాహ్య శరీరం కృషించిపోతాడు. పౌలు యొక్క శరీరం విపరీతమైన దెబ్బలు కొట్టి ఆయన ఎన్ని దెబ్బలున్నాయో, చిన్న చిన్న దెబ్బలకే ఎన్నో నొప్పులు వస్తుంటాయి కదా ఈ కాలంలో. అన్ని దెబ్బలు పడ్డ తర్వాత ఎన్ని మోకాల నొప్పులు, ఎన్ని కాళ్ళ నొప్పులు, ఎన్ని కీళ్ళ నొప్పులు, ఎక్కడెక్కడ తన్ని కొట్టారో శరీరంలో, కీళ్ళ కొంటే ఎన్ని కొట్టారో అన్ని నొప్పులైన భరిస్తూ కృషించిపోతున్న మహాంతర్య పురుషుడు దినదినం నూతనపరుచున్నాడు. ఎందుకంటే మేము దృశ్యమైన వాటిని చూడలేదు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముందు మార్చులకని శ్రమ, క్షణమాత్రముందు మార్చులకని శ్రమ, క్షణమాత్రముందు మార్చులకని శ్రమ. శ్రమల గురించి పౌలు ఏమంటున్నా అంటే, ఈ శ్రమ నాకు క్షణం ఉంటుంది, ఈ శ్రమ నేను చులకనగా చూస్తున్నాను. దేవుని ప్రేమైన పిల్లలుగా క్రీస్తును అంగీకరించి క్రీస్తును విశ్వసించిన వారిగా శ్రమలను మనం చులకనగా చూస్తున్నామా? చులకనగా చూసేంత స్థాయిలోకి మనం వెళ్ళామా? అటువంటి మనసును మనం ధరించుకున్నామా? అసలు అటువంటి ఆలోచన మనకుందా? ఇన్ని దెబ్బలు తిన్న పౌలు ఈ శ్రమను నేను చులకనగా చూస్తున్నాను, మాకు నిత్యమైన మహిమ కలుగుతున్నది శ్రమలలో. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మాకు ఈ కనబడేది పర్మనెంట్ కాదు, ఈ శ్రమలు మాకు పర్మనెంట్ కాదు, కనబడేది మాకు నిత్యమైనది. దేవుని రాజ్యం మనకు నిత్యమైనదని మనం తలంచాలి. శ్రమల పట్ల పౌలు యొక్క స్పందన ఆ విధంగా ఉంది. శ్రమలు వచ్చినప్పుడు ఈ లోకంలో శ్రమలు వస్తాయనే మాట పౌలుకు తెలుసు. అందుకే పౌలు శ్రమల పట్ల చులకనతో ఉన్నాడు, శ్రమల పట్ల తక్కువ చూపుతూ ఉన్నాడు. శ్రమల పట్ల ఆయన క్షణమాత్రముందు శ్రమ అని దాన్ని సంబోధిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, శ్రమ ఓర్పు పరీక్షను కలగజేస్తుంది కాబట్టి మేము దీని యందు మేము శ్రమల యందు అతిశయపడుతున్నామని పౌలు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మనం చూసాము, శ్రమల యందు నేను అతిశయపడుతున్నాను, శ్రమల యందు నేను అతిశయపడుతున్నాను కాబట్టి ఈ శ్రమల వల్ల నాకు దుఃఖం ఏం లేదు, మేము ధైర్యంగా ఉన్నాం, మేము అధైర్యపడము. పౌరులకు ఒకరు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. శ్రమలు పొందుతున్న మనకు కూడా ఎవరు ధైర్యం చెప్పవలసిన అవసరం లేని స్థితిలోనికి మనము నడిపించబడాలి. అట్టి మనస్సును మనము ఆయుధంగా ధరించాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా మిగిలిన ఆశతో తీరు చూచుచు కనిపెట్టుచున్న దేవుని కుమారులు మన ప్రత్యక్షత మహిమ ప్రత్యక్షతలోనికి సృష్టి కూడా మిగిలిన ఆశతో ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన యందు మహిమపరచబడతాం. కాబట్టి మనము మహిమపరచబడడానికి సృష్టి కూడా ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఈ సృష్టి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనము, కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగా రక్షణ మీకు కలుగునట్లు కడవరి కాలమందు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరిచి ఉంది. కాబట్టి పరలోకమందు మనకు శ్వాసము భద్రపరిచి ఉంది. ఇది ఆనాటి భక్తుల నిరీక్షణ, ఇది ఆనాటి శ్రమలు పొందుతున్న భక్తుల యొక్క ఆలోచన. వారికి పరలోకంలో ఉన్న శ్వాసము సంపాదించుకోవాలనే ఆలోచన. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని శక్తి యందు మాత్రమే అది జరుగుతుందని వారికి తెలుసు. ఇందువలన మీరు ఆనందించుతున్నారు, మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతుంది. మనకు పరలోకంలో శాస్త్రం ఉంది, కానీ ప్రస్తుత కాలంలో శ్రమల వల్ల మీకు దుఃఖం కలుగుతుంది అని 1 పేతురు రాసిన పత్రికలో ఆనాటి కాలంలో చెదిరిపోయిన సంఘాలకు రాస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా కొన్నిసార్లు ఉండవచ్చు, అటువంటి సందర్భంలో అటువంటి అనుభవంలో మనకు ఉండవచ్చు. కానీ మనము దేవుని పిల్లలము,
దేవుని వారసులను మనం గ్రహించుకోవాలి. అందుకే నశించిపోతున్న సువర్ణం అగ్ని వల్ల శుద్ధిపరుస్తుంది కదా. మీ అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు ఘనతయు మహిమయు కలుగుటకు కారణము. కాబట్టి మీకు మెప్పు కలుగుతుంది, దేవుని దగ్గర ఘనత కలుగుతుంది. ఒక బంగారం ఏ విధంగా నశించిపోతున్నప్పుడు అది సువర్ణము అగ్నిలో వేసినప్పుడు ఏ విధంగా దానిలో పనికి మాలవన్నీ కూడా తొలగించబడి మలినాలు తొలగించబడి శుద్ధ సువర్ణంగా మారుతుందో, మనము కూడా క్రైస్తవులంగా ఉన్న మనము శుద్ధ క్రైస్తవులంగా శుద్ధమైన క్రీస్తు శిష్యులంగా మనము నిలబడగలుగుతాం, క్రీస్తు ముందు నిలబడగలుగుతాం. అప్పుడు మనకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదివితే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన. చూడండి, దేవుని యొక్క ప్రేమ, మనం దేవుని పిల్లలముగా పిలువబడడం. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము ఆయనని ఎరగదు, ఏదైనా అది ఆయన ఎరగలేదు. మనం ఎరిగిన దేవుని ఈ లోకం ఎవరు ఎరగలేదు, ఈ లోకం ఎవరు తెలుసుకోలేదు. కాబట్టి లోకం అందుకే మనల్ని ద్వేషిస్తుంది. మనకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. కాబట్టి మనం దేవుని పిల్లం, దేవుని మహిమలో వారసులం, దేవుని వారసులం, ఆయన శ్రమలో వారసులం. శ్రమలలో అతిశయం, శ్రమలలో నిరీక్షణ కలిగి ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప కొరకు, అట్టి సహాయం కోసం మనం ఎదురు చూద్దాం. పేతురు ఆనాటి చెదిరిపోయిన వారందరికీ చెప్తున్నాడు, మీకు అవసరమును బట్టి, నిజమే శ్రమలు మనకు అవసరం. శ్రమలు వచ్చినప్పుడే క్రీస్తు యందు నీకున్న విశ్వాసం అనేది బయలుపరచబడుతుంది. శ్రమలు లేకపోతే నీ విశ్వాసం యొక్క కొలమానం అనేది నీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఒక్కసారి నీవు శ్రమల పాలైతే అప్పుడే నీకు తెలుస్తుంది. యోబు ఎంత శ్రమలు పొందినా, తన భార్య వచ్చి ఎంతగానో దేవుని దూషించమని ప్రేరేపించిన, మూర్ఖురాలు మాట్లాడుతున్నామని యోబు పలికాడు కదా. శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించే వారందరూ కూడా మూర్ఖులే. దూషించకండి. శ్రమలు నీకు మేలుకరమే, శ్రమలు నీకు అవసరమే. అట్టి శ్రమలలో పౌలు వలె అతిశయించేవాడిగా ఉంటకు దేవుడు నీకు సహాయం చేయనుగాక.